ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా పెద్ద మూవీ నుంచి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. ఇంకా ఆ గ్లిమ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయైతే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒకే క్వశ్చన్, ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా కానీ విజిట్ చేస్తుంటే వీడియోకి అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా పెద్ద మూవీ గ్లిమ్స్ విషయానికి వస్తే గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. గ్లిమ్స్ అయితే మాత్రం మామూలుగా అయితే లేవు, సూపర్గా అంటే సూపర్గా అయితే ఉన్నాయి. ఇంకా గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత వస్తున్న మూవీ కావడంతో మూవీ మీద అయితే అంతో ఇంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ మూవీ అయితే మాత్రం రామ్ చరణ్ గారికి కంబ్యాక్ ఇవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే కంబ్యాక్ ఈసారి గ్యారంటీ అయితే అనిపిస్తుంది. అంటే ఆ రేంజ్ మాస్ రేంజ్ లో అయితే గ్లిమ్స్ అయితే ఉంది. ఇంకా అంతేకాకుండా గ్లిమ్స్ లో చూపించిన రూరల్ బ్యాక్గ్రౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అంతేకాకుండా ఇంకా గ్లిమ్స్ లో ఉన్న డైలాగ్స్ అయితే చాలా ఇంపాక్ట్ఫుల్ గా అయితే ఉన్నాయి. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల అంటే ఇంకా 2-3 డైలాగులు అయినా కానీ చాలా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నాయి ఆ డైలాగులు అయితే. అదే అయితే ఇంకా ఈ గ్లిమ్స్ లో అయితే చాలా ప్లస్ పాయింట్ గా అయితే అనిపించింది నాకైతే. గేమ్ చేంజర్ మూవీ లుక్ కి ఈ మూవీ లుక్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అలాంటి క్లాసిక్ లుక్ నుంచి ఇలాంటి మాస్ లుక్ లో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది. అండ్ అలాంటి లుక్ తర్వాత ఇంక ఈ లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకా నాకైతే మాత్రం ఈ లుక్ లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది రామ్ చరణ్ గారి లుక్స్ అయితే. గ్లిమ్స్ కి అయితే ఇంకా సాలిడ్ గా అయితే యాడ్ అయితే అయింది. ఇంకా ఆ గ్లిమ్స్ కి ఇంకా ఈ బీజియం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకా అంతేకాకుండా ఈ గ్లిమ్స్ లో వచ్చే లాస్ట్ షాట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అయితే ఉంది. ఆ షాట్ అయితే మాత్రం నాకైతే ఆ షాట్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. అంటే ఆ బ్యాట్ పట్టుకునే స్టైల్ కానీ, అంటే ఆ బాల్ కొట్టే యాటిట్యూడ్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అయితే రామ్ చరణ్ గారు అయితే ఫుల్ యాటిట్యూడ్ గా అయితే ఉండేటట్టు అయితే అనిపించింది నాకు ఆ షాట్ చూసిన తర్వాత అయితే. ఓవరాల్ గా నాకైతే గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించాయి. అంతేకాకుండా ఈ పెద్ద మూవీ అయితే 27th March 2006 అయితే రామ్ చరణ్ గారి బర్త్డేకి అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అంటే ఇంకా చాలా టైం అయితే ఉంది ఇంకా ఈ మూవీ రిలీజ్ అవునాటికైతే. నాకైతే మాత్రం ఈ గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించాయి. ఇంకా ఈ గ్లిమ్స్ మీకైతే ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి గాయస్. ఇంకా ఇదైతే ఇంకా వీడియో అయితే మాత్రం వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఇంకా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.